హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు క్లాత్ కార్డ్బోర్డు వాషబుల్ బాక్స్ అయితే ఎలా కుట్టాలో చూపిస్తాను. చూడండి, నేనైతే క్లాత్ తీసుకున్నాను. నేను ఎలా కుట్టానో నా మెజర్మెంట్స్ ప్రకారం చెప్తాను. ఈ క్లాత్ పొడవు అయితే చూడండి, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 2 ఫోల్డ్ చేశాను అనమాట. సో ఒకవైపు అయితే మనకి నీట్గా ఉంది కార్నర్స్, ఒకవైపు అయితే సైడ్ కుట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, కొలత ప్రకారం వేసుకున్నాను. నేను పొడవు 17 ఇంచులు, వెడల్పు 12 ఇంచులు అనేది తీసుకున్నాను. దాని దగ్గర టేప్తో మెజర్ చేసి నేను స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు నేను పొడవు వెడల్పులు 12, 17 చెప్పాను కదా, అదే మెజర్మెంట్తో కింద బేస్కి అయితే ఒక పీస్ అయితే కట్ చేసుకున్నాను. సో నేను చూపించిన విధంగా స్టిచెస్ చేసుకున్నాను. చూడండి, కింద బేస్లో వేసిన పీస్ 17, 12తో స్క్వేర్ పీస్ అనమాట. దాన్ని అయితే స్టిచ్ చేసుకున్నాను. సైడ్ మీకు చూపించాను కదా, లైన్స్ వేసి అక్కడంతా స్టిచెస్ అనేది వేసేసుకున్న తర్వాత జాయింట్ అయితే చేసేసాను. సో ఇదైతే రెక్టాంగులర్ బ్యాగ్ షేప్లో వచ్చింది. ఆ మెజర్మెంట్స్తోనే నేను కార్డ్బోర్డు అట్టలు అనేవి కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు బ్యాగ్లో అయితే నేను వాటిని ప్లేస్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా పెట్టేసినట్లయితే మనకి నీట్గా కార్డ్బోర్డ్ బాక్స్ అయితే వచ్చేస్తుంది. ఇది వాషబుల్. మనం ఈ అట్టలు అనేవి తీసేసి నీట్గా వాష్ చేసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. సో మనం షెల్ఫ్లో బట్టలు అవి సర్దుకోవడానికి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో మనం అవసరం లేదు అనుకున్నప్పుడు తీసేసుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు ఇలా అట్టలు పెట్టేసుకొని నీట్గా ర్యాక్స్లో బట్టలు అవి సర్దేసుకోవచ్చు. ఇదైతే చాలా ఉపయోగపడుతుంది అందరికీ అయితే. సో ఇదైతే ఒకసారి అందరూ ట్రై చేయండి. మనకు అందరికీ బాక్సెస్ అంటే కొన్ని ఉంటాయి. ఇలా అయితే మనం ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకు చూపించడానికి ఇలా చూపిస్తాను అనమాట. చూడండి, ఇదైతే లోపల ప్లేస్ చేసి ఎక్స్ట్రా క్లాత్ చూపించాను కదా, అది ఈ విధంగా ఫోల్డ్ చేసేసాను అనమాట, అట్ట అనేది కనిపించకుండా. సో ఇదైతే మీకు చూపించడానికి ఇలా పెట్టాను. అట్టలు అనేవి కనిపిస్తున్నాయి చూడండి. సో నీట్గా అయితే చాలా బాగా వచ్చాయి. మనకి చాలా బాగుంటాయి అన్నమాట ఈ టిప్స్. బట్టలు మనం ఎంత సర్దినా సరే అవి అలా ఇలా అయిపోతూ ఉంటాయి కబోర్డ్స్లో. అలా కాకుండా ఉండాలంటే చాలా నీట్గా ఉంటుంది. ఇదైతే చూడండి, నేను బట్టలు సర్దాను. ఫస్ట్ అయితే కార్డ్బోర్డు, తర్వాత అది మనం ప్రిపేర్ చేసుకున్న క్లాత్ కార్డ్బోర్డ్ బాక్స్. ఆన్లైన్లో అయితే ఇవి చాలా రేట్స్ ఉంటాయి. ఇలా ఈజీగా మనమే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.